ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనాల పరిస్థితిని గురించి మరియు ఈ ఫిబ్రవరి నెలలో కొన్ని రోజుల పాటు టీటీడీ వారు తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారండి. వాటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 58,842 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,796 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం 3,11,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే టీటీడీ వారి నుంచి కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి పండుగ ఉన్న కారణంగా ఫిబ్రవరి 15, 16 మరియు 17 ఈ 3 తేదీలలో సర్వదర్శనం టోకెన్లను నిలిపివేస్తున్నట్లు టీటీడీ వారు ప్రకటించారు. రథసప్తమిగా పిలిచే ఈ సూర్య జయంతి వేడుకలలో భాగంగా స్వామివారు 7 వాహనాలపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. కనుక ఫిబ్రవరి 15, 16, 17వ తేదీన భక్తుల యొక్క రద్దీ అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ 3 తేదీలలో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు ఇవ్వటం లేదండి. కనుక దర్శనం టికెట్లు లేని భక్తులు తిరుమలకు ఈ 3 తేదీలలో రావద్దండి. మీరు వచ్చినా కూడా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు ఇవ్వరు కాబట్టి మీరు దర్శనానికి వెళ్ళలేరు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఫిబ్రవరి 15, 16 మరియు 17వ తేదీలలో మీరు ఆన్లైన్లో ఏవైనా దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నట్లయితే మాత్రమే దర్శనం అనేది ఉంటుంది. తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎటువంటి దర్శనం టికెట్లు కూడా ఇవ్వటం లేదు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు అలిపిరి మెట్ల మార్గంలో దర్శనం టికెట్లను ఇస్తున్నారా అని అడిగారండి. అలిపిరి మెట్ల మార్గంలో ఇవ్వటం లేదు. కిందనే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. ఈ టోకెన్లు పొందాలంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 4 గంటల నుంచి ఈ సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ దర్శనం టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయి. ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మీరు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే 7 మంది ఉంటే ఎన్ని రూమ్స్ ఇస్తారు అని అడిగారండి. మీరు అడ్జస్ట్ అవ్వగలిగితే కనుక 7 మందికి ఒకటే రూమ్ తీసుకోవచ్చు, లేదా 2-3 రూమ్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకొకరు తెలంగాణ ఎమ్మెల్యే లెటర్ యాక్సెప్ట్ చేస్తున్నారా అని అడిగారండి. ప్రస్తుతం ఏపీ స్టేట్ పొలిటీషియన్స్ యొక్క లెటర్స్ తప్ప మిగతా ఏ స్టేట్కి సంబంధించిన లెటర్స్ని కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. అలాగే ఫిబ్రవరి 16వ తేదీన 300 రూపాయల దర్శనం టికెట్ని బుక్ చేసుకున్నాము, దర్శనంకు పంపిస్తారా అని అడిగారండి. ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి పండుగ ఉంది. ఆ రోజు సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారు, కానీ ఆన్లైన్లో దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారికి దర్శనానికి అనుమతిస్తారు. కనుక మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఇంకొకరు ఈ అప్డేట్స్ చూపించే యాప్ పేరు ఏమిటి అని అడిగారండి. ఇది టీటీడీ వారి అఫీషియల్ యాప్ మరియు వెబ్సైట్ అండి. వీటికి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఇవ్వటం జరిగింది, చూడండి. ఇంకొకరు
300 రూపాయల దర్శనం టికెట్లను మార్చి 4వ తేదీన రాత్రి 10 గంటలకు బుక్ చేశాము. ఆ రోజు ఉదయాన్నే దర్శనం చేసుకోవచ్చా అని అడిగారండి. మీకు దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 2 గంటల ముందు మాత్రమే మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు. అంటే మీకు రాత్రి 10 గంటలకు దర్శనం టైం ఇస్తే కనుక మీరు 8 గంటలకు దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే సర్వదర్శనం టికెట్లను ఆఫ్లైన్లో ఇస్తున్నారా? మేము 5వ తేదీన తిరుపతి రావాలి అనుకుంటున్నాము అని అడిగారండి. అవునండి, ఇస్తున్నారు. తిరుపతిలో ప్రతిరోజు అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లలో ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తున్నారు. ఈ టోకెన్లను పొందాలనుకుంటే మీ ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 4 గంటల నుంచి ఈ సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ దర్శనం టోకెన్లు అనేవి ఫుల్ అయిపోతాయి. ఒక భక్తుడు వేదాశీర్వచనం అంటే ఏమిటి అని అడిగారండి. ఆర్జిత సేవలలో ఈ వేదాశీర్వచనం సేవ కూడా ఒకటండి. ఈ సేవా టికెట్లను బుక్ చేసుకున్న వారికి ఆలయంలో కూర్చోబెట్టి పూజారులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసిన తర్వాత దర్శనానికి పంపిస్తారు. ఈ వేదాశీర్వచనం సేవ అనేది తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాత్రం భక్తులకు అందుబాటులో లేదండి. తిరుపతిలోని టీటీడీ వారి స్థానిక ఆలయాలలో ఈ సేవా టికెట్లను మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే కొండపైన చక్రస్నానం జరిగేటప్పుడు మనం కోనేరులో స్నానం చేయవచ్చా అని అడిగారు. చక్రస్నానం అంతా అయిపోయిన తర్వాత భక్తులను కోనేటిలోకి అనుమతిస్తారండి. చక్రస్నానం జరిగేటప్పుడు మాత్రం కేవలం ఆలయ పూజారులు మరియు టీటీడీ ఆఫీసర్లకు మాత్రమే కోనేటిలోకి అనుమతి ఉంటుంది. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.